మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివనగూడెం గ్రామంలో ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతోటి ఐతరాజు మహేష్ అనే వ్యక్తి కూడా ఉరివేసుకొని చనిపోయిన సంఘటన శివనగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివనగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం అయితే వారి ఇంటి దగ్గరనే ఉన్నాము. మరి ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, దేనికోసం ఐతరాజు మహేష్ మరి ఈ యొక్క ఉరి వేసుకోవడం జరిగింది అని వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి భార్య, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ఐతరాజు మహేష్ కు ఒక పాప కూడా ఉంది, చిన్న పాప, 6 ఏళ్ల పాప ఉంది. ఆ పాప పరిస్థితి ఏంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దీనమయంగా మారిందని ఇక్కడ ఉన్న వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. తోటి ఐతరాజు మహేష్ వాళ్ళ అమ్మ కూడా మన తోటి ఉంది. మనం చూసుకున్నట్లయితే విజువల్ లో చూసుకున్నట్లయితే వాళ్ళ పరిస్థితి దీనమయంగా ఉంది. చాలా ఆర్థిక ఇబ్బందులతోటి మహేష్ ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. శివన్నగూడెం వాళ్ళ బావి దగ్గర ఉరి వేసుకొని, చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన మన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరు చూసినా కూడా మహేష్ లేని లోటు వాళ్ళ కుటుంబానికి తీరని లోటు అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా మనతో పాటు ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇబ్బంది వల్లనే చనిపోయింది కనుక ఏమన్నా చెప్పిండ? నాకేం చెప్పలే కనుక, ఏం చెప్పలేదు. ఇక అన్నీ ఉన్నాడు కానీ ఏం చెప్పలే. ఏం పని చేసేది? ఏం పని, సెంటరింగ్ పని చేసేది. సెంటరింగ్ పని చేసేది. ఏమన్నా అప్పులు తీసుకున్నాయా? 2 లక్షలు తెచ్చుకుని కొడుక, అంతే. ఇక అప్పుల బాధలతో, అప్పుల బాధతోనే చచ్చిపోయింది. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ కూడా చెప్తున్నది, అప్పుల బాధతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి మహేష్ నా కొడుకు చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న పాప కూడా ఉంది. మనకు చూసుకుంటే కళ్ళపుంటి నీళ్లు కూడా ఆగుతలేదు. సుమన్ టీవీ నుంచి మనం చాలా బాధపడవలసిన విషయం, చిన్న పాప ఇక్కడనే ఇదే విజువల్స్ లో చూస్తే ఈ ఫోటోలో ఉన్న అతనే మహేష్. వాళ్ళ పాప కూడా చిన్న పాప ఉంది. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ భార్య కూడా మనతో పాటే ఉంది. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. ఆయన ఎట్లా ఉండేది మీతోటి, అంటే ఏదన్నా చెప్పిండా? ఏం చెప్పలేదు, మంచిగానే ఉన్నాడు. ఏం చెప్పలేదు. మీరు ఎక్కడ ఉండేది అసలు? హైదరాబాద్ ఉండేది. ఏం చేసేది ఆయన? సెంటరింగ్ పని చేసేది. అంటే మీతోటి ఎలాంటి విషయాలు పంచుకునేది? అంటే అప్పులు 2 లక్షలు అప్పు ఉన్నాయని చెప్పిండు కానీ ఇట్లా చనిపోతాను ఏం చెప్పలేదు. నాతోనైతే సంతోషంగానే ఉన్నాడు. ఊళ్ళోకి ఎప్పుడు వచ్చారు మీరు? ఊళ్ళోకి వచ్చి 6 months అవుతుంది. ఊళ్ళోకి ఏమన్నా తాగుడు గిట్ల కాగేదా? కొంచెం డ్రింకింగ్ చేసేది. నార్మల్ గా చనిపోయే ముందు ఏమన్నా చెప్పిండు? ఆ రోజు తాగలేదు. చనిపోయే ముందు కూడా ఏం చెప్పలేదు. మంచి అన్నం తిన్నాడు, స్నానం చేసిండు, బయటకు వెళ్ళిండు. కొంతవరకు సమాచారం ఏంటంటే నేను చనిపోతా అని చెప్పడం ఇంట్లో చెప్పిండు. ఏం చెప్పలే, అలాంటివి ఏం చెప్పలే. అలాంటివి చెప్తే మేము బయటకు వెళ్ళనియము కదా. ఎవరన్నా ఇబ్బంది పెట్టిరా మరి? అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టు మీకు ఏమన్నా? ఎవ్వరు అడగలేదు. ఇంత అకస్మాత్తుగా చనిపోవడానికి కారణం అదో ఫోన్లలో ఏం చెప్పిరా తెలియదు కానీ మాకైతే అట్లానే ఏమనిపించలేదు. మాకు చెప్పలేదు. సాయంత్రం 4:30 దాటి గొల్లైన మా పొలం కాడ ఉన్న ఒక ఆయన చూసి. ఎక్కడ ఉంటుంది మీ పొలం? అక్కడ రిజర్వాయర్ సైడ్. చూసుకున్నట్లయితే వాళ్ళ భార్య చెప్పింది ఏంటంటే అప్పులు 2 లక్షలు అయితే ఉన్నాయి కానీ ఎలాంటి కూడా మహేష్ నాతోటి అన్యోన్యంగానే ఉండేది. మరి ఎందుకో కానీ ఏమి చెప్పకుండానే ఉరేసుకొని చనిపోయిండు. మా కుటుంబానికి తీరని లోటు, మా ఇంట్లో విషాద చాలా అలుముకున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇప్పుడైతే మన తోటి వాళ్ళ అన్న కూడా మన తోటి ఉన్నాడు. ఒక్కసారి అడిగి తెలుసుకున్నాం. ఊర్లో స్నేహితులతోటి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, ఊరు ప్రజలతోటి ఎట్లా ఉండేది మహేష్ అని తెలుసుకున్నాం. నమస్తేనే. ఇప్పుడు మహేష్ ఎట్లా ఉండేది ఊరు ప్రజలతోటి? ఎన్ని నెలలు అవుతుంది ఈ ఊరికి వచ్చి? 6 months 7 months అవుతుంది. అందరికంటే నాతో కూడా బాగా మంచిగా ఉండేది. ఎప్పుడు ఏమన్నా చెప్పిండా మీకు? నాకు అట్లా సిచ్యువేషన్ చెప్పలేదు. అన్స్పెక్ట్ కూడా చెప్పి వెళ్ళిపోయాడు. పక్క కూర్చున్నాము చేసే పక్క కూర్చున్నా కూడా అబ్బాయి వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఇది మరి ఆ రోజు ఇప్పుడు అది జరిగిన రోజు ఏ రోజు? గురువారం గురువారం నాడు జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది అది?
సాయంత్రం సాయంత్రం 4:30 ఏం చెప్పలేదా? అసలు కాదు, ఈ మహేష్ హైదరాబాద్లో ఉండేది, మళ్ళీ ఊర్లోకి ఎందుకు వచ్చింది? ఈ అప్పుల బాధ తాళలేక నేను మేము కూడా సహకరించారు. ఇంకా మంచిగా వ్యవసాయం తీసుకుంటారని తీసుకొచ్చారు.